హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో సెకండ్ డే ఎలాంటి రెసిపీస్ చేసుకున్నాను, నేను ఎలాంటి వర్కౌట్స్ చేశాను అనేది షేర్ చేస్తున్నాను. కొన్ని టిప్స్ అండ్ రెసిపీస్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నేనైతే ఫస్ట్ నైట్ ఓవర్ నైటే ఓట్స్ని సోక్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మీరు రోజు ఓట్స్ తినలేనంటే పెసరట్టు కూడా తినండి. దీనికి ఆల్టర్నేట్ ఆప్షన్గా ఓట్స్ తినగలుగుతున్నాము అంటే ఓట్స్ని తినండి. ఎవరికైనా ఏదన్నా ప్రాబ్లం ఉంది అంటే మీరు యాజ్ యూజువల్ టిఫినే తినేసేయండి. బట్ దాంట్లో అయితే పోర్షన్ కంట్రోల్తో తినండి. 3 తినే ప్లేస్లో 1 తినండి. నేనైతే ఇక్కడ ఓట్స్ని నానబెట్టేసుకుంటున్నాను. సో దాంట్లో పంకిన్ సీడ్స్, నెక్స్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్, బాదాము, చియా సీడ్స్, మిల్క్, ఓట్స్ ఇవన్నీ యాడ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ప్యారలల్గా నేను మిల్లెట్స్ని కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇవైతే ఖచ్చితంగా 8 అవర్స్ అయితే మినిమం నానాలి. అప్పుడే దాంట్లో ఉన్న మొలక అనేది రావడం స్టార్ట్ అవుతుంది. సో మనకి డైజెషన్ కూడా ప్రాబ్లం ఉండదు అనమాట. సో దీన్నైతే మీరు మ్యాక్సిమం 8 అవర్స్ అయితే నానబెట్టుకోవడానికే చూడండి. మీకు ఇంకొక 1 అవర్ ఎక్స్ట్రా ఉన్నా ఏం పర్లేదు. బట్ మినిమం అయితే 8 అవర్స్ అయితే ఖచ్చితంగా నానబెట్టేసుకోండి. సో మీరు మిల్లెట్స్ తినలేకపోతున్నాము అచ్చంగా అనుకుంటే కొంచెం దాంట్లో బాస్మతి రైస్ని ఇనీషియల్గా యాడ్ చేసుకోండి. ఏం పర్లేదు, బట్ లిమిటెడ్లో యాడ్ చేసుకోండి. నేనైతే ఇవి చేస్తాను, సో అవే నేను షేర్ చేస్తున్నాను. నేను ఫాలో అయ్యాయి మీరు ఫాలో అవ్వగలను అనుకుంటే అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డే అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. మార్నింగ్ వచ్చేసి నేను హాట్ వాటర్లో ఇవాళ జీరా పౌడర్ని యాడ్ చేశాను. సో జీరా పౌడర్ యాడ్ చేసేసి వాటర్ని బాగా మరగబెట్టుకున్నాను. అవి కొంచెం అంటే చల్లబడ్డాక నేను ఒక 2 గ్లాసెస్ వరకు అవుతాయి అన్నమాట. అంటే దాదాపు ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి. సో నేను ఆ వాటర్ని అయితే ఫినిష్ చేసేసి ఒక 1/2 అవర్ అట్లా ఏదో ఒక ఇంట్లో పని చేసేసుకొని నెక్స్ట్ అయితే 15 మినిట్స్ వరకు వర్కౌట్ ఉంది కదా. సో అది చెప్పాను కదా మీకు ఆల్రెడీ, వివేక్ సార్ది రాయ్పూర్ ఎక్సర్సైజెస్ అని ఉన్నాయనేసి. సో అవైతే కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట 15 మినిట్స్లో. సో కంప్లీట్ చేసేసుకున్నాక నెక్స్ట్ నేను ఇక్కడ ఓట్స్ని బ్రేక్ఫాస్ట్కి తింటున్నాను అనమాట. ఇది నాకు అరౌండ్ 10-10:30 అట్లా అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసే టైం. మీకు ఎగ్జాక్ట్గా టైమింగ్స్ కావాలి అంటే 10-10:30 మధ్యలో నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో రోజుకు ఒక ఫ్రూట్ అయితే యాడ్ చేసుకోండి. నేను నా దగ్గర ఇవాళ జామకాయ అవైలబుల్ ఉంటే నేను ఆ జామకాయని కట్ చేసేసుకున్నాను. మీరు ఇది తినలేను ఇంకొక ఫ్రూట్ కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ అంటే నాకు ఎంత సరిపడుతుందో ఆ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. మీకు ఇంకా కొంచెం ఆకలి అనిపిస్తుంటే ఇంకొక ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోండి, ఏం కాదు. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో మీకు గ్యాప్ ఎక్కువ ఉంది, ఇంకా ఏదన్నా ఆకలి అవుతుంది అంటే ఏదో ఒక ఫ్రూట్ని అయితే తినండి, ఏం కాదు. సో అంటే స్వీట్స్ ఇంకెలాంటి స్వీట్స్ తినకండి, ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఆ ఫ్రూట్స్తోనే స్వీట్ అనేది వస్తుంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఆ క్రేవింగ్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేయొచ్చు. సో మీరు కావాలంటే ఎక్కువ తినలేకపోతున్నాము అలానే ఓట్స్ అంటే కొంచెం హనీని కూడా యాడ్ చేసుకోండి. బట్ నేనైతే ఎలాంటి హనీ కూడా యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ ఫ్రూట్లో స్వీట్ ఉంటుంది, మనకి ఏం ప్రాబ్లం లేదు. సో ఒక 1 వీక్ తింటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది, డోంట్ వర్రీ. వాటర్ అయితే మాత్రం మినిమం 3 లీటర్స్ అయితే తగ్గకుండా తాగండి. సో బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఒక 1 లీటర్ వరకు అయితే 1-1.5 లీటర్ వరకు అయితే వాటర్ తాగేసేయండి. అప్పటికి మీకు 2 లీటర్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడ మిల్లెట్స్ని కుక్ చేసేసుకుంటున్నాను. మీరు ఏ మిల్లెట్ తినగలుగుతానంటే ఆ మిల్లెట్స్ వండుకోండి, ప్రాబ్లం ఏం లేదు. రోజు ఒకటే వండుకోవాలి, ఒకటే తినాలంటే ఇబ్బందిగా ఉందంటే మార్కెట్లో 5-6 రకాల మిల్లెట్స్ ఉన్నాయి. మీరు అంత అఫోర్డబుల్ చేయగలిగితే దాన్ని బేస్ చేసేసుకొని ఒక గ్లాస్ని నానబెట్టేసుకుంటారు కదా, లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఇవాళ టమాటో కర్రీ చేశాను అనమాట, బాయిల్డ్ ఎగ్స్ వేసేసి. అందుకనేసి ఆమ్లెట్ ఏం వేసుకోలేదు. సో యాజ్ యూజువల్ క్యారెట్ని కూడా కట్ చేసేసుకున్నాను, పెరుగుని కూడా తీసుకున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ మనకి ఈ లంచ్ ప్లేటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఈవినింగ్ వరకు అసలు ఎలాంటి ఆకలి అనిపించదు. కర్రీ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మీరు ఖచ్చితంగా ఎగ్స్ అయితే తీసుకోండి. మనకి ప్రోటీన్ సోర్స్ అనేది ఎంతో కొంత బాడీకి అయితే ఖచ్చితంగా కావాలి. సో మీరు వెజిటేరియన్స్ ఎగ్ తినలేమనుకుంటే దాన్ని రీప్లేస్గా పన్నీర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఎగ్స్ తినే వాళ్ళైతే హ్యాపీగా మీరు ఆమ్లెట్ ఒకటి వేసుకోండి, ఒక బాయిల్డ్ ఎగ్ వేసుకోండి. మీ ఇష్టం, మీరు ఆమ్లెట్ వేసుకుంటారా బాయిల్డ్ ఎగ్ వేసుకుంటారా అనేది. ఏంటంటే బాయిల్డ్ ఎగ్ మంచిది కాబట్టి సో బాయిల్డ్ ఎగ్ తిన్నా ఫైన్, మీ ఇష్టం. మీరు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా. కావాలంటే కొంచెం రోటి పచ్చడి కూడా వేసుకోండి, ఇంకా అంటే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది.
కొంతమంది ఏంటంటే మిల్లెట్స్ తినడానికి బాధపడతారనమాట ఫస్ట్ స్టార్టింగ్‌లో. ఈవెన్ దో నేను కూడా అంతే. సో, అందుకోసమనే ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుందనమాట. నేను అస్సలు తినేదాన్ని కాదు అంతకుముందు. మిల్లెట్స్ చూస్తేనే అదో రకమైన ఇదనమాట. కొంచెం ఒక్క ముద్ద కూడా దిగదు. బట్ ఏంటంటే తింటూ ఉంటే ఆటోమేటిక్‌గా అన్నీ అవే అలవాటైపోతాయి. మీరు ఖచ్చితంగా ఈ 90 డేస్ వెయిట్ లాస్‌లో మీరు అరౌండ్ 8-9 కేజెస్ వరకైతే తగ్గుతారండి. బట్ నేను చెప్పిన వేలోనే చెయ్యండి. ఎలాంటి జంక్ ఫుడ్ గానీ, స్వీట్స్ గానీ టచ్ చేయొద్దు. మీరు అంటే ఈ 90 డేస్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే హ్యాపీగా వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారు. డీమోటివేట్ అస్సలు అవ్వద్దు. ఒకరోజు పెరుగుతారు, ఒకరోజు తగ్గుతారు. సో, ఈ ప్రాసెస్‌లో ఏంటంటే డీమోటివేషన్ అవ్వడము, ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం ఏమీ వద్దు. సో, మార్నింగ్ 15 మినిట్స్ ఎక్సర్సైజ్ చేశాక అంటే మీకు ఈవినింగ్ 4, 4:30, 5 ఆ టైంలో అంటే మీకు ఏ టైం అవైలబుల్ ఉంటే ఈవినింగ్ టైంలో జిమ్‌కెళ్ళే వాళ్ళు జిమ్‌కి వెళ్తారు. జిమ్ అవైలబుల్‌గా లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా! సో, వాళ్ళు ఇంట్లోనే చక్కగా ఏదో ఒక డాన్స్ పెట్టేసుకోండి. మీకు బోలెడన్ని ఉన్నాయి యూట్యూబ్‌లో. ఏదో ఒక డాన్స్ పెట్టేసేసుకొని ఏదో ఒక సాంగ్‌కైనా కనీసం ఒక 20-25 మినిట్స్ డాన్స్ చేయండి. మీకు ఈక్వల్లీ సరిపోతుంది. జిమ్‌కెళ్ళాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంట్లోనే చేసేసుకోవచ్చనమాట. సో, ఒక 20-25 మినిట్స్ అలా చేసేసేయండి. డిన్నర్ వచ్చేసి ఎట్ ఎనీ కాస్ట్ 6:30 మ్యాక్స్ అంటే ఇంకా 7 అండి అంతే. మీరైతే ఫినిష్ చేసేసేయాలి. ఆ తర్వాత పెట్టుకోవద్దు. కొంతమందికి ఆ తర్వాత మాకు ఆకలనిపిస్తుంది, ఎర్లీగా డిన్నర్ క్లోజ్ చేస్తే గ్యాస్ ఫామ్ అవుతుందేమో అలాంటివి కూడా ఉంటాయి కదా! మీకు ఎప్పుడు ఆకలనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. హ్యాపీగా ఆకలనేది ఏమాత్రం అనిపించదు. అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ తాగేసేయండి. అక్కడితో మీకు హ్యాపీగా టమ్మీ అనేది ఫిల్ అయిపోతుంది. ఇంకా అనిపించదు. ఇవేంటంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో చేసేటప్పుడు ఒక 1 వీక్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆటోమేటిక్‌గా బాడీ అనేది బాగా సెట్ అయిపోతుందండి. మీరే ముందు ముందు ఇంకా చేయడానికి కూడా హ్యాపీగా ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట. స్టార్టింగ్‌లో ఏంటంటే కొంతమంది 9, 10కి అలా డిన్నర్ కంప్లీట్ చేస్తారు కదా! సో, వాళ్ళకి కొంచెం స్టార్టింగ్‌లో ఇబ్బందనేది అనిపిస్తుంది. తర్వాత సెట్ అయిపోతుంది. మీరైతే వాటర్ తీసుకోండి. మీకెప్పుడు ఆకలవుతుందంటే అప్పుడు. మీ డిన్నర్ కూడా అయిపోయాక 8, 8:30, 9 చక్కగా వాకింగ్ చేసేసేయండి. మీకు బయటకెళ్ళడానికి కుదరట్లేదంటే ఇంట్లో అయినా చెయ్యండి. మినిమమ్ ఒక 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా వాకింగ్ అయితే చెయ్యాలి. సో, ఎలా చూసుకున్నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 1 అవర్ అది మీరు వర్కౌట్ చేస్తున్నారా, లేకపోతే వాకింగ్ చేస్తున్నారా, జుంబాలు చేస్తున్నారా, జిమ్ములు చేస్తున్నారా, ఒక 1 అవర్ అయితే ఖచ్చితంగా మీకోసం మీరు డెడికేటెడ్‌గా చేసుకోండి ఇవన్నీ. సో, నేను ఇక్కడ డిన్నర్‌కి వచ్చేసి ఇవాళ మష్రూమ్‌తో సలాడ్ చేసేసుకుంటున్నాననమాట. క్యాప్సికము, ఆనియన్ను, టమాటో ఇవన్నీ వేసి. సో, మీకు కావాలంటే రెసిపీ అంతా కూడా నేను షేర్ చేశాను వీడియోలో. మీరు చక్కగా ఫాలో అయిపోయి చేసుకోండి. రోజు ఒకటే తినాలంటే ఆబ్వియస్లీ బోర్ కొడుతుంది. సో, అందుకోసం అనేసి నేను కూడా మీకు కొంచెం ఎలా తింటే బావుంటుంది అనేది నేను కూడా కొన్ని చేస్తున్నానన్నమాట. సో, నేనైతే అంటే రోజు ఒకటి తినాలన్నా హ్యాపీగా తినేస్తాను ఈ ప్రాసెస్‌లో. బట్ స్టార్టింగ్‌లో నేను కూడా చాలా స్ట్రగుల్ అయ్యానండి. అంటే ఇప్పుడు కొంచెం నాకు ఈజీ అయిపోయింది కానీ అలవాటయ్యి ఫస్ట్ స్టార్టింగ్‌లో నాకు కూడా ప్రతిరోజు ఒక నరకంలాగే అనిపిచ్చేది. ఆకలైతది, నిద్ర రాదు, నైట్‌లో లెగిసి ఏదన్నా తినాలనిపిస్తది. ఇలాంటివన్నీ కామన్. అనిపించిన ప్రతిసారి ఒక గ్లాస్ వాటర్ తాగడము, దాని నుంచి బయటకి రావడము అంతే. ఇంకా మనకి ఆకలవుతుంది అని అదే ఇదిగా కూర్చున్నామనుకోండి ఇంకా ఎక్కువ అనిపిచ్చిద్ది. ఏదో ఒకటి చేయండి పోతుంది. మీకు ఇంకా అనిపిస్తుంది ఆకలి నైట్ డిన్నర్ అయ్యాక కూడా అంటే ఒక క్యారెట్ గానీ, ఒక కీర దోస గానీ తినండి. హ్యాపీగా టమ్మీ అనేది ఫిల్లింగ్‌గా ఉంటుంది. ఇంకా ఏ ప్రాబ్లము ఉండదు. సో, ఇదండి వీడియో అయితే. మీకు ఖచ్చితంగా నా వీడియోస్ గనుక నచ్చుతున్నట్టయితే అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, నేను ఇన్‌స్టాగ్రామ్ గూడా అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాను ఈ ఛానల్ పేజ్ తోటి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు అక్కడ డీఎం చేయండి. నేనైతే మీకు ఖచ్చితంగా అంటే ఆన్సర్ చేస్తాను. సో, ఇదన్నమాట డే 2 వెయిట్ లాస్ జర్నీ. సో, వర్కౌట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మిస్ చేయకండి. ఏదో ఒకటి చేయండి. వర్షం పడుతుంది కదా! బయటికెళ్ళడానికి అవ్వట్లేదంటే ఇంట్లోనే చేయండి. బట్ స్కిప్ అయితే మాత్రం ఖచ్చితంగా చెయ్యొద్దు. ఫుడ్‌లో అయితే ఎలాంటి కాంప్రమైజెస్ అయితే తీసుకోవద్దు. థ్యాంక్ యూ.